ఎడారిలో సెలయేర్లు. మొదటి రాజులు 17వ అధ్యాయం 7వ వచనం. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేనని, సేవ విఫలమవడం, ఆశించినవి సమసిపోవడం, శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకోపోతే మన విశ్వాసం అసంపూర్ణమే. ఇహలోకపరంగా మనకున్న లోట్లకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఎండిపోతున్న సెలయేరు పక్కన కూర్చుని ఆలోచిస్తూ ఉన్న ఏలియాలో మనందరి జీవితాలకి పోలిక కనిపిస్తుంది. కొంతకాలం అయిన తర్వాత ఆ నీరు ఎండిపోయిను. ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే. రేపటికి ప్రవచనం ఇదే. వరాల మీద ఆశ పెట్టుకోవడానికి, వరాలనిచ్చే వాని మీద ఆశ పెట్టుకోవడానికి తేడా ఉంది. వరం మంచిదిగా కనిపించవచ్చు, కానీ వరప్రదాతది శాశ్వత ప్రేమ. ఏలియాకు సారేపతు చేరేదాకా కెరీతు చాలా చెట్ల సమస్య. చేరిన తర్వాత అంతా స్పష్టమైంది. కఠినంగా మాట్లాడిన మాటలు అన్నడు దేవుని చివరి మాటలు కావు. వేదన, కన్నీళ్లు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే. జీవన చరమాంకం సుఖాంతమే. ఏలియాను దేవుడు నేరుగా సారేపతుకు నడిపించినట్టయితే అతన్ని అనుభవజ్ఞుడిగాను జ్ఞానిగాను చేసిన ఈ పరిస్థితుల్ని అతడు చూడగలిగేవాడు కాడు. కెరీతులో అతడు విశ్వాసమూలంగా జీవించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ భూమి ఆకాశాలను సృష్టించిన దేవునిపైనే. ఇలాంటి సెలయేటి గట్టునే కాపురం ఉన్నావేమో నువ్వును. దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో. కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో. నిన్ను ఆనందపరిచి ఆదరించిన హృదయాలు, నిన్ను పులకరింతలతో వాళ్లాడించిన ప్రేమలు కాలగమనంలో కరిగి కొట్టుకుపోయాయేమో. నిన్ను అల్లరించిన సెలయేరు ఎండిపోతే, నీ దాహానికి అది నీళ్ళు ఇవ్వలేకపోతే, ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలబోతే దేవుడే నీకు సేద తీరుస్తాడు. నిన్ను వదలడు, సిగ్గుపడనీయడు. ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్లు తుడుస్తాడు.